ఏపీలో బీజేపీ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అనంతపురం చేరింది. భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి దేశ సంపద అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. వాజ్పేయి బీజేపీ ఒక్కడికే కాదు, ఈ దేశ సంపద ఆయన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది అని చెప్పి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అని చెప్పారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలలు కంటున్నారు. ఈ కూటమిలో చీలికలు తేవాలని, ఈ కూటమిలో కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి విభేదాలు సృష్టించాలని ఆ కలలుగానే మిగులుతాయని చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే కూటమి ఇవాళ బ్రహ్మాండంగా కలిసి ఉంది అనడానికి ఈ వేదికనే మీ అందరికీ కళ్ళ ముందు కనపడేటువంటి సజీవ సాక్ష్యం అనేటువంటి. గ్వాలియర్ దగ్గర సామాన్య కుటుంబంలో జన్మించిన వాజ్పేయి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. దేశ గతిని మార్చేశారని గుర్తు చేశారు. సుపరిపాలనతో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని మాధవ్ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కేవలం ప్రధానమంత్రి కాదు, దేశ స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళాడు. 1942లో జరిగిన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఆయన జైలు జీవితం గడపడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఇటువంటి అనేక మందిని వెలుగు తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం ప్రధానమంత్రి అయితే ఆయన చేయటం జరిగింది. ఆయన ఈ దేశానికి సంబంధించి అనేక రకాల కష్టాలు పడ్డాడు. ఆయన పార్లమెంట్కి వెళ్ళిన మొదటి రోజే చేసిన ప్రసంగం ఏంటంటే, ఏదైతే కశ్మీర్ ఉందో పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం కావాలి. ఏ ఆశయం కోసమైతే మా యొక్క తొలి అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేశాడో ఆ కాశ్మీర్ విముక్తే నా యొక్క లక్ష్యం అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కానీ 1961లో చైనా ఆక్సాచిన్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే ఆయన చెప్పడం జరిగింది, ఈరోజు భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క భూభాగాన్ని ఎందుకు దురాక్రమణకు చేశామని చెప్పి నెహ్రూని ప్రశ్నిస్తే నెహ్రూ గారు అంటారు, అది ఎందుకు పనికిరాని భూమి, అక్కడ గడ్డి కూడా మలవదు, అటువంటి ప్రాంతం మన దగ్గర ఉంటే పోతే ఏంటంటే